అందరికీ నమస్కారం. మరో 24 గంటల్లో కుంభరాశి వారికి ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 10 సంవత్సరాలు రాళ్లు వేసిన చేతితో పువ్వులు వేస్తారు. ఇది దేవుడి యొక్క శాసనం. మరి ఇంతకు మరో 24 గంటల్లో కుంభరాశి వారి జీవితంలో జరగబోయే ఆ మార్పులేంటి? ఏకంగా 10 సంవత్సరాల కాలం పాటు రాళ్లు వేసిన చేతితో పూలు ఎలా వేస్తారు? అలాంటి పరిస్థితులు వారి యొక్క జీవితంలో ఎలా ఎదురు కాబోతున్నాయి? ఇదంతా కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. మరో 24 గంటలు కుంభరాశికి ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 10 సంవత్సరాల వరకు మీ జాతకం అనేది నంబర్ 1గా ఉండబోతోంది. రాళ్లు వేసిన చేతితోనే పువ్వులు వేస్తారు. మిమ్మల్ని చీకొట్టిన వారే మీ కాళ్ళు మొక్కుతారు. ఆ దేవుడు శాసించినట్లు మీ జీవితం ఉండబోతోంది. మరో 24 గంటలే మిగిలాయి. కుంభరాశి వారి తలరాత మారబోతోంది. మీ దశ తిరగబోతోంది. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలన్నీ తొలగిపోనున్నాయి. మీరు పట్టిందల్లా బంగారం కాబోతోంది. అదృష్టం విపరీతంగా పట్టబోతోంది. కుంభరాశి గల వ్యక్తులకు రాబోయే కాలం అన్ని విధాలా కూడా కలిసి రాబోతోంది. ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదు. అప్పుల బాధలు తేరిపోతాయి. ఇక నుంచి మీరు అన్ని రంగాల్లో లాభాలతో రాణిస్తారు. ప్రస్తుతం మీకు శుభగడియలు నడుస్తున్నాయి. కాబట్టి ఈ టైంలో కుంభరాశి జాతకుల్లో ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటే ఇది మంచి అవకాశం. వృత్తి ఉద్యోగాల్లో స్టెబిలిటీ అనేది ఉంటుంది. లైఫ్లో కోరుకున్న చేంజెస్ చాలా వరకు జరుగుతాయి. దీనివల్ల ఈ రాశి గలవారు చాలా ఆనందంగా ఉంటారు. ఇకపోతే ఈ సమయంలో కుంభరాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోతోంది కదా అని ప్రతి పనిని కూడా అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఏ విషయంలో అయినా మీ వంతు ప్రయత్నం ఎంతో కొంత అవసరమని మీరు గుర్తుపెట్టుకోండి. రాళ్లు వేసిన చేతితోనే పువ్వులు వేసి మిమ్మల్ని చీకొట్టిన వారే మీ కాళ్ళు మొక్కుతారు. ఎవరైతే మిమ్మల్ని నలుగురిలో చీకొట్టారో వారే తిరిగి తప్పు అయిపోయింది, క్షమించండి అంటూ మీ కాళ్ళు మొక్కే పరిస్థితులు వస్తాయి. మీరు బాగుపడకూడదని మీపై రాళ్లు వేసిన వారే, అంటే మిమ్మల్ని నానా మాటలు అనడంతో పాటు మీ గురించి నలుగురిలో చెడుగా చెప్పిన వారే మీ ఎదుగుదలని చూసి సిగ్గుపడతారు. ఏదైనా రంగంలో మీదే పైచేయిగా ఉండి దినదినాభివృద్ధి చెందడంతో మీపై నిందలు వేసిన వ్యక్తులే వారి చేతులతో మీకు పూలదండలు వేసి మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తుతారు. అలాగే ప్రతి పనిలోనూ నిర్లక్ష్యం లేకుండా ప్రయత్నాలు చేయండి. దేవుడు మీకు తప్పకుండా తోడుగా ఉంటాడు. ఆ దేవదేవుళ్ళు శాసించినట్లుగా మీ జీవితం ఉండబోతోంది. ఈ కాలంలో మీ ప్రయత్నాలు ప్రారంభించటం వల్ల అంతా మేలే జరుగుతుంది. తప్పకుండా వీలైనంత వరకు మంచి మంచి విజయాలను అందుకుంటారు. కుంభరాశి వారికి దేవుని కృపతో ఉద్యోగ ప్రయత్నాలలో తప్పకుండా విజయం వరిస్తుంది. అదృష్టం అంటే మీదే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు ఎన్నో కష్టాలు, ఇబ్బందులను ఎదుర్కొన్న మీరు ఇక నుంచి వాటికి స్వస్తి చెప్పే టైం వచ్చేసిందనే చెప్పుకోవాలి. ఇకపై మీరు ఒకరి నుంచి సాయం పొందటం కాదు, మీరే ఒకరికి సాయం చేస్తూ నేనున్నానంటూ పేదవారికి అండగా ఉంటారు. ఇదంతా కేవలం ఆ దేవుని దయ వల్ల మాత్రమే మీ జీవితంలో జరగబోతోంది. ఆ భగవంతుని కృప కుంభరాశి వారికి ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, అధికార ప్రయత్నాల్లో ఈ కాలంలో తప్పకుండా ఫలించబోతున్నాయి. స్వయం ఉపాధిలో ఉన్న ఈ జాతకులు కూడా మంచి పురోగతి సాధించడానికి ఇదే మంచి అవకాశం. వ్యక్తిగత సమస్యలు సైతం పరిష్కారమవుతాయి. అలాగే కుంభరాశి వారికి ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 10 సంవత్సరాల వరకు కూడా మీ జాతకం అనేది నంబర్ 1గా ఉండబోతోంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఈ 10 సంవత్సరాల్లో మీ ఇన్కమ్ బాగా పెరుగుతుంది. ఎకనామికల్గా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. సమాజంలో ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గౌరవిస్తారు. మీ మాటకి నలుగురిలో విలువ అనేది పెరుగుతుంది. అలాగే రాబోతున్న రోజుల్లో మీరు ఏవైనా పనులు ప్రారంభించాలి అనుకుంటే ఇదే కరెక్ట్ టైంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ దేవుడు కుంభరాశి వారికి అఖండ రాజయోగాన్ని ఇవ్వబోతున్నారు. కాబట్టి ఈ టైంలో మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా 100% సక్సెస్ అవుతారు. మొదటి నుంచి కూడా బాగా ప్రాఫిట్స్ వస్తాయి. అంచెలంచెలుగా ఎదుగుతారు. వ్యాపార రంగంలో మీకసలు తిరిగే ఉండదు. నంబర్ 1గా రాణిస్తారు. లాభాలు వస్తూనే ఉంటాయి. నష్టాల్లో ఉన్న మీ కంపెనీ వృద్ధిలోకి వస్తుంది. మీ బిజినెస్ని మరింత విస్తరిస్తారు. దీంతో మీరు 4 తరాలు కూర్చుని తిన్నా కూడా తరగని ఆస్తిని సంపాదిస్తారు. అలాగే చిన్నపాటి ప్రయత్నంతో ఫారిన్ కంపెనీల నుంచి కూడా మీరు ఎన్నో సూపర్ ఆఫర్లని అందుకుంటారు. మీ వ్యాపారాలు దినదినాభివృద్ధి చెందుతాయి. 2 చేతులా గట్టిగా సంపాదిస్తారు.
మీరు చేస్తున్న ప్రతి పనిలో మీ కుటుంబ సభ్యులు మీకు ఎప్పుడూ తోడుగా ఉంటారు, మంచి సపోర్ట్ ఇస్తారు. వారి యొక్క అండతో మీరు మరింత ధైర్యంగా ముందడుగు వేస్తారు. ఆర్థికంగా, వ్యాపారపరంగా, వృత్తిపరంగా ఎంత ప్రయత్నిస్తే అంత చక్కటి రిజల్ట్ అనేది ఉంటుంది. ఉద్యోగంలో ఇష్టమైన ప్రాంతానికి ట్రాన్స్ఫర్ కోసం చేసే ప్రయత్నాలు సానుకూలిస్తాయి. మీ పై ఆఫీసర్స్కి మీ వర్క్ నచ్చి మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తుతారు. ఉద్యోగంలో మీరు కోరుకున్న విధంగా ప్రమోషన్ రావడంతో పాటు ఇంక్రిమెంట్స్ కూడా పొందుతారు. ఆస్తి వివాదాలకు సంబంధించి తోబుట్టువులతో గొడవలయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కాస్త పాజిటివ్గా రెస్పాండ్ అవ్వండి. గొడవలకు అస్సలు వెళ్ళకండి. వారితో రాజీ పడేందుకు ట్రై చేయండి. అందరూ కలిసి ఒకే మాట మీద నిలబడండి. గుర్తుపెట్టుకోండి, సొంత వారితో ఎల్లప్పుడూ మీరు గొడవలకు పోకండి. మీకు అసలు కలిసి రాదు. వారితో మీరు ఎంత కలుపుగోలుగా, ప్రేమగా, ఆప్యాయంగా ఉంటారో మీకు అంత బాగా కలిసొస్తుంది. ఇకపోతే స్వయం ఉపాధి రంగానికి చెందిన వ్యక్తులు కొద్దిపాటి కృషితో స్థిరత్వం సంపాదించే సూచనలు బాగా ఉన్నాయి. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. ఈ రాశిగల జాతకులకు డబ్బు, లాభం, పురోగతి వంటి స్థానాలు సక్రమంగా ఉన్నాయి. వీరు తీసుకునే నిర్ణయాల వల్ల వీరి ప్రణాళికలు తప్పకుండా పురోగతి చెందే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు, వృత్తి జీవితంలో సంపాదన పెరుగుతుంది. ఈ రాశి వారికి రేపటి నుంచి 10 సంవత్సరాల వరకు వెనక్కి చూసుకోవాల్సిన అవసరమే లేదు. ఆర్థిక పరంగా శుభ పరిణామాలు చోటు చేసుకునే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. ఆదాయం పెరగడంతో పాటు సామాజిక హోదా పెరిగే అవకాశం కూడా ఉంది. మీకున్న అదృష్ట యోగం ఉద్యోగ స్థానంలో పట్టడం వల్ల ఉద్యోగపరంగా ఎలాంటి ప్రయత్నం చేసినా కూడా అది మంచి ఫలితాలనిస్తుంది. ఐటీ వంటి వృత్తి నిపుణులకు మంచి ఆఫర్లు వచ్చే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకు కోరుకున్న సంస్థలో ఉద్యోగం వస్తుంది. ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్న వారు శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగానే కాకుండా ఎకనామికల్గా కూడా పురోగతి, స్థిరత్వం తప్పకుండా అనుభవానికి వస్తాయి. ఈ రాశిగల వ్యక్తుల ఆరోగ్యంలో కూడా సానుకూల మార్పు చోటు చేసుకుంది. మీరు అనుకోకుండా ఆర్థిక ప్రయోజనాలు చేతికి అంది వస్తాయనే చెప్పాలి. ఆర్థిక లావాదేవీలు ప్రాఫిటబుల్గా ఉంటాయి. వడ్డీ వ్యాపారం, జూదం, షేర్లు వంటి లాభం చేకూరుస్తాయి. కానీ మీరు కొంచెం కంట్రోల్లో ఉండాలి. ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు ఆశించిన లెవెల్లో మంచి రిజల్ట్స్ను ఇస్తాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. కొద్దిపాటి ప్రయత్నంతో వీసా సమస్యలు అనేవి సాల్వ్ అవుతాయి. విదేశాల్లో ఉన్నవారికి ఈ కాలంలో స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉంది. ఈ రాశి వారికి తప్పకుండా రాజయోగం పట్టే అవకాశం బాగా కనిపిస్తోంది. మంచి శుభ పరిణామాలు చోటు చేసుకునే సూచనలున్నాయి. అలాగే మీరు ఫ్యామిలీతో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళడం, విహారయాత్రలకు వెళ్ళడం వంటివి జరుగుతాయి. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి మీకు మంచి రిలీఫ్ లభిస్తుంది. ప్రతి విషయంలో ఎంతో పాజిటివ్గా వ్యవహరిస్తే అంత మీకే మంచిది. ఇకపోతే అనేక విధాలుగా కుంభరాశి వారికి ఆదాయం కలిసొచ్చే సూచనలు బాగా ఉన్నాయి. ఆ భగవంతుని యొక్క అండదండలతో ఆస్తికి సంబంధించిన కోర్టు వివాదం సానుకూలంగా పరిష్కారం అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది. అనుకోకుండా మీరు ఊహించని విధంగా ధనలాభానికి అవకాశం ఉంది. కుంభరాశి వారు జీవితాన్ని మార్చుకునేందుకు లేదా మెరుగుపరుచుకునేందుకు చేసేటటువంటి ప్రయత్నాలు ఈ సమయంలో తప్పకుండా ఫలిస్తాయి. ఉద్యోగం, జీవనం, ఆర్థిక పరంగా వాతావరణం చాలా సానుకూలంగానే ఉంటుంది. ఇది అన్ని విధాలుగానూ మీకు కలిసొచ్చే సమయం. ప్రస్తుతం మీరు కొత్త ప్రయత్నాలు ప్రారంభించడం మంచిది. అవి మంచి లాభాలను కూడా తెచ్చిపెడతాయి. అనుకోని విధంగా అదృష్టం మీకు పడుతుంది. ఇష్టమైన పనులను ఇష్టమైన విధంగా చేయడానికి అవసరమైన స్వేచ్ఛ వస్తుంది. కోటి దేవతల కరుణ కుంభరాశి వ్యక్తులపై ఉండడం వల్ల ఆదాయ మార్గాలు పెరగడానికి, ఉద్యోగపరంగా గుర్తింపు పొందడానికి, ఆర్థిక, ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబ జీవితంలో ఏదైనా సమస్యలుంటే అవన్నీ చక్కగా సాల్వ్ అవుతాయి. మరి చూశారు కదా కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో రాబోయే 10 ఏళ్లలో రాబోయేటటువంటి మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయో, వారు ఎక్కడైతే మాటలు పడ్డారో అక్కడే వారు నిలదొక్కుని మంచి పేరు ప్రఖ్యాతులు ఎలా తెచ్చుకోబోతున్నారో. మరి మీది కుంభరాశి అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.